సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజ గోవిందం, లొల్లి లొడలొడ ఉర్రుడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప గా అక్కలను ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాదు. సవితక్క సునీతక్క తిట్టుడు ఎందుకు? వాళ్ళని తిడతాడు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్టుగా ఆన్సర్ చెప్పే సత్తా లేదు సన్నాసికి. ఏం మొన్నటిదాకా ఏం ప్రచారం చేసాడు? చిల్లర ప్రచారం. రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది, ఇవాళ కూడా మాట్లాడాడు అదే చిల్లర మాటలు. మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏం చెప్తాడు? నేను ప్రపంచ బ్యాంకు దగ్గరకు పోయి పెట్టినా అని చెప్పిండు. చెప్పడంతో పాటు ఏం చెప్తాడు? పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీయించింది రాష్ట్రాన్ని, రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు రాష్ట్రానికి గింత లేఖిగా మాట్లాడచ్చా? గింత చిల్లర మాటలు మాట్లాడచ్చా? నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? అందుకే వత్తలేవు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ తమ్ముతో సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి పోజులు కొట్టాలి. పాత గోడకు కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాగ్నిజెంట్ అనే కంపెనీ, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2022లోనే ఒప్పందం చేసుకుంది మనతో. 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది. 15,000-16,000 ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది. మొత్తం కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారు, మొత్తం సదావి చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి? ఇక అమెరికాకు పోయి 10-12 రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా. 16,000 ఉద్యోగాలు తెచ్చిన. ఆ 16,000 ఉద్యోగాల కథ ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న దిగిండట, మొన్న ఒప్పందం చేసుకున్నాడట, నిన్న దిగిండట, ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట్టు. అంటే ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది, ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు, 16,000 మందిని పెట్టుకున్నాడు, నువ్వు దిగంగానే పోయి రిబ్బన్ కట్ చేసినావా? నమ్మేతానికి అందరం చెవిలో పూలు పెట్టుకున్నావా? నేనేమంటున్నా అంటే ఇటువంటి కథలు చెప్పుకుంటా పోతే ఇంకో 100 ఉన్నాయి. ఇట్లా మాయ మాటల మీద, స్టంట్ల మీద, పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుంజలేరు ఎవరైనా సరే. విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనాక అడుగుడు మొదలు పెడతారు, మెల్లగా లేడీస్ మొదలు పెడతారు. ఏమాయ కొడుక, మాకు మహిళలందరికీ 2,500 ఇస్తాను కదా, ఏమాయ ఎడవాయ అడుగుతారు. మెల్లగా మొదలవుతుంది. ఊళ్ళల్లో రేపు కడియం శ్రీహరో, కడియం కావ్యనో పోగానే ప్రజలు స్టేషన్ కనుపూర్లో కూడా అడుగుతారు, ఏమాయ తల్లి మరి రేవంత్ రెడ్డి ఏదో చెప్పిండు కదా, ఏడవైందని అడుగుతారు. రైతులు మొదలవుతుంది, రుణమాఫీ కానోళ్ళు, ఏమాయ తమ్మి ఇప్పటిదాకా 30%కి అయింది, ఇంకా 70% సంగతి ఏంది, ఎప్పుడైతుంది? ముఖ్యమంత్రి అన్నాడు 15 ఆగస్టు చేస్తా అని, కాకపాయే కదా, రైతులు అడుగుతారు. బోనస్ సంగతి ఏమాయ కొడుక అని అడుగుతారు. నిరుద్యోగ భృతి ఏమాయ అని అడుగుతారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కు. హెల్త్ పడద్దు కదా, తొందరపడద్దు కదా. తొందరపడితే అవో మీరు ఓర్చుకుంటలేరు, అక్కస్తో మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం కూర్చోలే, ఇంకా టికాయించలే, అప్పుడే అన్ని చేసేది ఉండేనా అని లొల్లి పెడతారని ఎరికే. మనం అడగలే వాళ్ళను. 100 రోజుల్లో 600 అయినా అన్ని అమలు చేస్తాను మనం చెప్పమని, అయినా వాళ్ళు పోయి పొంకనాలు కొట్టేందుకు చెప్పిర్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని నరికింది. 100 రోజులు వీకింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయినా? 8 నెలలు అంటే 250 రోజులకు వచ్చింది. ఏమీ లేదు, అంతా అవుతుంది. డబ్బాల రాళ్ళే చూపినట్టు లొడ సప్పుడు, కేసీఆర్ని తిట్టుడు, తెల్లారులేస్తే లొల్లి పెట్టుడు, ఏమనంటే అప్పులపాలు చేసినాం. ఇంకొక మాట అప్పుల విషయంలో కూడా మీకు చెప్పాలి. మొన్న అసెంబ్లీలో ఎండగట్టినాం, మంచిగా చెప్పినాం. మీరు మాకు అప్పజెప్పిపోయినాడు 2014లో రాష్ట్రం, ఆనాడు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం, రెవెన్యూ సర్ప్లస్ స్టేట్. ఆ రోజు ఎంతుండే రెవెన్యూ మిగులు? 300 చిల్లర కోట్లు ఉండే. మనం దిగిపోయే నాడు 2023లో వీళ్ళకి అప్పచెప్పినాడు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎంతుండే? 5,900 కోట్లు. ఇది బడ్జెట్లో ఉన్నది, నేను చెప్పిన దానిలో లేదు. మన బట్టి పెట్టిన దానిలోనే ఉన్నది. బట్టి గారు పెట్టిన దానిలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని పెట్టిండు, అందులోనే ఉన్నది. మేము మీ దగ్గర, మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినాడు రెవెన్యూ మిగులు 300 చిల్లర కోట్లు. మేము మీకు మళ్ళీ తిరిగి అప్పచెప్పినాడు 5,900 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది? అంటే అన్ని జీతాలు ఇయ్యంగా, అన్ని పెన్షన్లు ఇయ్యంగా, అన్ని మిత్తులు గట్టంగా, తెచ్చిన అప్పుల మీద మిత్తులు గట్టంగా ఇంకా మిగిలి ఉంటే రెవెన్యూ సర్ప్లస్ అంటారు. ఆ పరిస్థితిలో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. మీకు శాతగాక, నడపరాక, మీకు తెలివి లేక, మీకు ఏం చేయాలనో అర్థం కాక, ఇచ్చిన వాగ్దానాలతో ప్రజలు ఎక్కడ తంతరో అని భయమయ్యి ఇంకా కూడా కేసీఆర్ను బదనాం చేసి, కేసీఆర్ అప్లపాలు చేసిండు
ఎక్కడ అప్లపాలు చేసిండు? అప్లపాలు చేస్తే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ ఎట్లుంటుంది మీకు? ఇవన్నీ